శ్రీ అంజిరెడ్డి గారు. అధ్యక్ష నమస్కారం అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. దీంట్లో ఒక 13 మందితో కమిటీ వేసారు అధ్యక్ష. ఈ 13 మందిలో 9 మంది చీఫ్ సెక్రటరీలు, ఒక చైర్మన్ గారు, లేబర్ మినిస్టర్ గారు ఉన్నారు. కేవలం 4 గిగ్ వర్కర్స్ ఉన్నారు. మరి ఏ బేస్ మీద తీసుకుంటారు? మరి ఆ యూనియన్ ఏమైనా ఏర్పాటు చేస్తారా? ఏ బేస్ మీద తీసుకుంటారో అదొకటి చెప్పాలని చెప్తున్నా అధ్యక్ష. అదేవిధంగా గిగ్ వర్కర్స్ విషయంలో తీసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్, వాళ్ళు ఎక్కడైతే పోతూ ఉంటారో వాళ్ళందరికీ మీ ద్వారా కోరేది ఏంటంటే వాళ్ళకి ఈఎస్ఐ ఫెసిలిటీ ఇవ్వాలి అధ్యక్ష. అదేవిధంగా 60 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేయాలి, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ చేయాలి. అదేవిధంగా వీళ్ళందరు వర్కర్స్ ఎవరైతే ఉన్నారో దీంట్లో అన్నిటికన్నా ముఖ్యమైందంటే 2% అగ్రిగేట్ దగ్గర 2% వీళ్ళ దగ్గర తీసుకుంటారు. 2% తీసుకుంటే ఆ బేస్ ఏదైతే వాల్యూ ఉందో బేస్ వాల్యూ మీద 2% తీసుకుంటే వీళ్ళకి వచ్చే ప్రాఫిట్లో ఒక 20 రూపాయలు వస్తే 2% అంటే దీంట్లో ఏమైతే అంటే 40% దాకా పోతుంది అధ్యక్ష. మరి దీని మీద వాళ్ళ దగ్గర డబ్బులు ఏం తీసుకోవాలి? వాళ్ళకి మనం ఏం ఫెసిలిటీ ఇస్తున్నాం? అన్నిటికన్నా ముఖ్యమైందంటే ఐడి కార్డు ఏంటంటే అథెంటికేషన్. ఎందుకంటే చాలామంది గిగ్ వర్కర్స్ ఏదన్నా పైన బిల్డింగ్ పోయిన తర్వాత దొంగలని కొట్టుకోవడం చాలా జరిగింది. వాళ్ళకి ఐడి కార్డు ఒక గవర్నమెంట్ అదే పోలీస్ ఆఫీసర్ దారినా ఏదన్నా దారినా ఐడి కార్డు ఇచ్చారనుకో, ఐడి కార్డు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అధ్యక్ష. ఈ ఐడి కార్డు ఇచ్చుకుంటూ పోతే అది బాగుంటుంది. అదేవిధంగా అధ్యక్ష పాయింట్ నెంబర్ 9, ఈ 9లో 1 to 2% మనం అగ్రిగేట్ దగ్గర వీళ్ళ దగ్గర మనం అమౌంట్ తీసుకుంటాం అధ్యక్ష. ఈ అమౌంట్ తీసుకున్న తర్వాత కొన్ని దగ్గర ఏంటంటే క్యాన్సలేషన్ చేస్తారు అధ్యక్ష. ఈ క్యాన్సలేషన్ చేసిన తర్వాత కంపెనీ వాడు పేమెంట్ తీసుకుంటాడు. చిన్న రెస్టారెంట్లో అవి ఇవి ఉంటాయి అనుకో, ఆ సాఫ్ట్వేర్లో అమౌంట్ వాడు తీసుకుంటాడు. ఈ అమౌంట్ ఈ గిగ్ వర్కర్సే కొంతమంది పేమెంట్ చేస్తూ ఉంటారు. అది తీసుకుపోయి డెలివరీ చేయాలన్నా వచ్చే అమౌంట్లో కూడా ఆ పర్సంటేజ్ కూడా లేదనుకో చాలా ఇబ్బంది పడతారు అధ్యక్ష. ఇది కూడా ఒకసారి ఆలోచించుకోవాలని నేను చెప్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అన్నిటికన్నా ఏంటంటే పాయింట్ నెంబర్ 25లో ఇంప్రెజ్మెంట్ ఆఫ్ అగ్రిగేటర్స్ అని పెట్టారు అధ్యక్ష. మరి ఎవరు తప్పు చేస్తే ఏ విధంగా జైలు పంపిస్తారు? మరి దీంట్లో ఎవరైతే గిగ్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళు తప్పు చేసింది ఏముంది? వాళ్ళకి ఏ విధంగా ఫెసిలిటీ అప్పీల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది? కంపెనీ వాడు తప్పు చేసినప్పుడు దీనిలో ఫెసిలిటీ కంపెనీకి వీళ్ళకు మధ్యలో ఫెసిలిటీ ఏముంటుంది? ఆ ఫెసిలిటీ ఒకసారి గుర్తుంచుకొని చెప్పాలని చెప్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష చిన్న ఇప్పుడు వాళ్ళకు వెహికల్స్ మోటార్ సైకిల్ మీద మళ్ళీ పోతూ ఉంటారు అధ్యక్ష. ఈ మోటార్ సైకిల్ మీద పోతున్నప్పుడు గవర్నమెంటే వాళ్ళ దగ్గర 2% కట్ చేస్తూ ఉంటే లోన్ బోస్ మీద కూడా వాళ్ళకి వెహికల్ ఇప్పించేసి దానిలో చేస్తారా? లేకుంటే ఈ 2% ప్లస్ 2% ఏదైనా కంపెనీకి 2% చేసుకుంటే వీళ్ళకి వచ్చే ప్రాఫిట్ 10 రూపాయలు 20 రూపాయలు, దాని మీద 2% 2 రూపీస్ అనుకుంటే 20% పోతుంది, 40% పోతుంది. దాన్ని బట్టి ఒక్కసారి ఆలోచించుకొని దీన్ని చేయాలని మీ ద్వారా మంత్రి గారు కోరుతున్న అధ్యక్ష. అదేవిధంగా మరి ఇది గిగ్ వర్కర్ చేస్తున్న చాలా సంతోషం. నిన్న ఆల్రెడీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పెద్ద ఎత్తున ధర్నా చేశారు అధ్యక్ష. వాళ్ళు అవుట్సోర్సింగ్ ఎత్తేసి కంపల్సరీ కార్పొరేషన్ చేయమని అంటారు అధ్యక్ష. దీంట్లో మనకేమి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇచ్చే శాలరీ మీద 21,500 శాలరీ ఇస్తే వాళ్ళకి కేవలం 13,000 పోతూ ఉన్నాయి. 8,000 రూపాయలు తగ్గుతూ ఉన్నాయి. 8,000 ఇంటూ 5 లక్షల మంది అంటే 400 కోట్లు. ప్రతి నెల 400 కోట్లు కుంభకోణం లేక అవుతుంది. 400 కోట్లు ఇంటూ నీకు సంవత్సరం అంటే 5,000 కోట్లు కుంభకోణం లేక అవుతుంది అధ్యక్ష. దీన్ని 100% మీరు చేయాలి. అదేవిధంగా ఆధార్ లింక్ పెడితే 60,000 మంది డూప్లికేషన్ వచ్చేదాకా 12 సంవత్సరాల నుండి ఈ 60,000 మంది శాలరీ ఎవరు తీసుకున్నారు? వాళ్ళ మీద చర్య ఎందుకు తీసుకోవట్లేరు? కనీసము ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్లో చాలామంది పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష. చాలామంది పనిచేసి అన్ని ఆఫీసులో పనిచేస్తూ ఉన్నారు. 5 లక్షల మంది పనిచేస్తూ ఉన్నారు.
వాళ్ళ మీద ఎందుకు సానుభూతి ఉన్నది? గిగ్ వర్క్స్ చేస్తున్నా చాలా సంతోషం. వాళ్ళతో పాటు కాంట్రాక్టు వీళ్ళను ఎట్టి బస్సుల మీ ద్వారా కోరుతా ఉన్నాను. వాళ్ళు కూడా మనము గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏ విధంగా అయితే 1,20,00,000 ఇస్తా ఉన్నాము, వీళ్ళకు కూడా 60 లక్షల్లో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కేవలం 3,000 అవుతుంది అధ్యక్ష. సంవత్సరానికి 3,000 అవుతుంది. మీ శాలరీ డిడక్షన్ చేసుకుంటారా, డైరెక్ట్ ఇస్తారా, దానికి ఏది చేసినా కానీ వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. అదేవిధంగా ఆశా వర్కర్స్ కూడా అధ్యక్ష, ఆశా వర్కర్స్ కూడా చాలా చూస్తూ ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా గిగ్ వర్కర్స్ మీద ఏదైతే ప్రేమ ఉందో గిగ్ వర్కర్స్ కే పరిమితం ఇది కూడా అధ్యక్ష వాళ్ళకి చాలా బెనిఫిట్ అధ్యక్ష. ఆశా వర్కర్లు కూడా మీ ద్వారా మంత్రి గారు కోరుతున్న వాళ్ళు కూడా చేయాలని మినిస్టర్ గారికి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. లేబర్ మినిస్టర్ అధ్యక్ష, లేబర్ మినిస్టర్ ఉన్నప్పుడు మీ ద్వారా కోరే ఏంటంటే లేబర్